బ్రేకింగ్ న్యూస్ చూసిన వాహనదారులకు బిగ్ అలర్ట్. పెండింగ్ చలాన్లపై తెలంగాణ ప్రభుత్వం రాయితీని ప్రకటించింది. డిసెంబర్ 26 నుంచి జనవరి 10వ తేదీ వరకు ఈ అవకాశం అందుబాటులోకి వచ్చింది. అయితే ఇక పెండింగ్ లో ఉన్న చలాన్లపై ప్రకటించిన డిస్కౌంట్ ఇవాళతో ముగుస్తుంది. ఈ నేపథ్యంలో వాహనదారులకు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. పెండింగ్ లో ఉన్న చలాన్లను చెల్లించని వారు ఎవరైనా ఉంటే వెంటనే చెల్లించడం మంచిదని అన్నారు. ఎందుకంటే మళ్లీ ఇలాంటి అవకాశం రాకపోవచ్చని పేర్కొన్నారు. అలాగే ఆర్టీసీ బస్సులు, తోపుడు బండ్ల వారికి పెండింగ్ లో ఉన్న చలాన్లపై 90% రాయితీని ప్రభుత్వం ప్రకటించింది. బైక్లపై 80% తగ్గింపు, 4 వీలర్స్, ఆటోలకు 60%, ట్రక్కులు, ఇతర భారీ వాహనాలకు 50% తగ్గింపుతో భారీ డిస్కౌంట్ ను ప్రకటించింది. అయితే డిసెంబర్ 25 తర్వాత పడిన చలాన్లకు ఎలాంటి రాయితీ వర్తించదని, అంతకుముందు పెండింగ్ లో ఉన్న చలాన్లను మాత్రమే ఈ రాయితీని వర్తిస్తుందని తెలంగాణ ప్రభుత్వం చెప్పుకొచ్చింది. ఈ చలాన్లను మీ సేవతో పాటు యూపీఐ ద్వారా ఆన్లైన్ లో చెల్లింపు చేసే ఛాన్స్ ఉందని తెలిపింది. ఇవాళ లాస్ట్ డేట్ కావడంతో వాహనదారులు ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు. వాహనదారులు పెండింగ్ లో చలాన్లు ఉంటే వెంటనే చెల్లించుకోవాలని, నేడు మిస్ అయితే తర్వాత నుంచి ఈ డిస్కౌంట్ వర్తించదని పోలీసులు పేర్కొన్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తాం. వాహనదారులకు బిగ్ అలర్ట్. పెండింగ్ చలాన్లపై తెలంగాణ ప్రభుత్వం రాయితీని ప్రకటించింది. డిసెంబర్ 26 నుంచి జనవరి 10వ తేదీ వరకు ఈ అవకాశం అందుబాటులోకి వచ్చింది. ఇక పెండింగ్ లో ఉన్న చలాన్లపై ప్రకటించిన డిస్కౌంట్ ఇవాళతో ముగుస్తుంది. ఈ నేపథ్యంలో వాహనదారులకు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. పెండింగ్ లో ఉన్న చలాన్లు చెల్లించని వారు ఎవరైనా ఉంటే వెంటనే చెల్లించడం మంచిదని అన్నారు. ఎందుకంటే మళ్లీ ఇలాంటి అవకాశం రాకపోవచ్చని పేర్కొన్నారు. అలాగే ఆర్టీసీ బస్సులు, తోపుడు బండ్ల వారికి పెండింగ్ లో ఉన్న చలాన్లపై 90% రాయితీని ప్రభుత్వం ప్రకటించారు. బైక్లపై 80% తగ్గింపు, 4 వీలర్స్, ఆటోలకు 60%, ఇక ట్రక్కులు, ఇతర భారీ వాహనాలకు 50% తగ్గింపుతో భారీ డిస్కౌంట్ ను ప్రకటించింది. అయితే డిస్కౌంట్ 20% తర్వాత 25 తర్వాత పడిన చలాన్లకు ఎలాంటి రాయితీ వర్తించదని, అంతకుముందు పెండింగ్ లో ఉన్న చలాన్లకు మాత్రమే రాయితీని వర్తిస్తుందని తెలంగాణ ప్రభుత్వం చెప్పుకొచ్చింది. ఈ చలాన్లను మీ సేవతో పాటు యూపీఐ ద్వారా ఆన్లైన్ లో చెల్లించే ఛాన్స్ ఉంది. ఇవాళ లాస్ట్ డేట్ కావడంతో వాహనదారులు ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు. వాహనదారులు పెండింగ్ లో చలాన్లు ఉంటే వెంటనే చెల్లించుకోవాలి. నేడు మిస్ అయితే తర్వాత నుంచి ఈ డిస్కౌంట్ వర్తించదని పోలీసులు పేర్కొన్నారు. ఇప్పుడు మరింత సమాచారం మా హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ అందిస్తారు. ప్రణయ్, చెప్పండి. వాహనదారులందరికీ కూడా తెలంగాణలో జరిగింది. కొత్త ఆఫర్ అయితే ఒక భారీ డిస్కౌంట్ ను ప్రకటించడం జరిగింది. ఏదైతే గతంలో పెండింగ్ లో ఉన్నటువంటి చలాన్స్ కి సంబంధించి డిస్కౌంట్స్ ప్రకటించడం జరిగింది. పెండింగ్ చలాన్లకు సంబంధించి వాహనదారులందరికీ కూడా ఒక పెద్ద ఆఫర్ అయితే ప్రకటించడం జరిగింది. గతంలో డిసెంబర్ 26 నుంచి జనవరి 10 వరకు కూడా ఉన్నటువంటి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలంటూ కూడా పెండింగ్ చలాన్లు ఇప్పటివరకు ఎవరైతే పెండింగ్ లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికి సంబంధించిన చెల్లింపులు చేసుకోవచ్చు అనేది చెప్పడం జరిగింది. మీ సేవ అదే విధంగా మనం చూసుకుంటే ఆన్లైన్ యూపీఐ ద్వారా మీ యొక్క పెండింగ్ చలాన్లకు సంబంధించిన పెండింగ్ చలాన్స్ చెల్లించవచ్చు అని చెప్పినటువంటి వాహనదారులకు ఈ రోజుకు చివరి తేదీ కాబోతా ఉంది. దాంట్లో చివరి తేదీలో భాగంగా మనం చూసుకున్నట్లయితే ఆర్టీసీ బస్సులతో పాటుగా తోపుడు బండ్లకు వేసినటువంటి పెండింగ్ చలాన్లకు సంబంధించి దాదాపు 90% రాయితీని ప్రకటించడం జరిగింది ప్రభుత్వం. దాంతో పాటుగా బైక్లపై దాదాపు 80% తగ్గింపు కూడా జరిగింది. అండ్ దాంతో పాటు 4 వీలర్స్ అండ్ ఆటోస్ కి 60%, ట్రక్స్, భారీ వాహనాలకు సంబంధించి 50% ఇవ్వడం జరిగింది. సో ఈ డిస్కౌంట్ ప్రకటించి దాదాపు డిసెంబర్ 25 నుంచి ఇప్పటి వరకు కూడా అమల్లో ఉంది. ఒక వారం అంటే దాదాపు 6 రోజుల పాటు, వారం రోజుల పాటు ఉన్నటువంటి ఈ యొక్క కార్యక్రమము మరొక వారం రోజుల పాటు పొడిగింపు జరిగింది గతంలో. సో ఆల్మోస్ట్ ఈ రోజుతో ముగియబోతా ఉంది. డిసెంబర్ 10తో జనవరి 10తో అంటే నేటితో ముగియబోతున్నటువంటి డిస్కౌంట్ కి సంబంధించి అందరూ ఉపయోగించుకోవాలి. ఉన్నటువంటి రాయితీలకు సంబంధించి చెల్లింపులన్నీ చేయాలి అని చెప్పేసి ప్రభుత్వం ముందు నుంచి చెప్పడం జరుగుతా ఉంది. మీడియా మాధ్యమాలలో కూడా దీనికి సంబంధించిన వార్తలను ప్రజలందరికీ, వాహనదారులందరికీ అందే విధంగా ముందు నుంచి ప్రచారం చేయడం జరుగుతుంది. అంటే దాంట్లో భాగంగానే ఇప్పుడు ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క పెండింగ్ చలాన్లకు సంబంధించినటువంటి రాయితీలకు సంబంధించి
వాహనదారులందరికీ కూడా ఉపశమనం లభించే విధంగా కూడా ఈ యొక్క కార్యక్రమం తీసుకోవడం జరిగింది. నేటితో మరి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. ఈ పెండింగ్ చలాన్లకు సంబంధించినటువంటి అన్ని చలాన్స్ పెండింగ్ రాయితీలన్నింటినీ కూడా చెల్లింపు చేయాలని చెప్పడం జరిగింది. అండ్ దాంతో పాటుగా ఈ రోజు దాటితే ఖచ్చితంగా కూడా భారీగా చెల్లించాలి. అంటే ఉన్నటువంటి పెండింగ్లు మాత్రమే ఉన్న ఎంత చలాన్ ఉంటే అంత మాత్రం చెల్లించాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. ఆ లోపే చెల్లించుకోవాలని చెప్పేసి హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. అండ్ దాంతో పాటుగా ఇంకొకటి ఏంటి అని అంటే డిసెంబర్ 26 నుంచి జనవరి 10 వరకు ఉన్నటువంటి చలాన్స్ కాదు, అంతకు ముందు ఉన్న చలాన్స్ మాత్రమే రాయితీ వర్తిస్తుంది. ఆ తర్వాత పడినటువంటి చలాన్స్ కు రాయితీ ఉండదు అనేది కూడా ప్రభుత్వం ముందు నుంచి మెన్షన్ చేసుకుంటూ వస్తుంది. వరుణ్, థ్యాంక్ యూ ప్రణయ్ ఫర్ ది అప్డేట్స్.